ప్రజెంట్ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ ఫ్లో ఇన్ ఓపెన్ ఛానల్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దామండి. ఓకే, సో బేసికల్గా ఫ్లోస్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేస్తారు కదండి. అవి ఎలా క్లాసిఫై చేస్తారు, ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఒక ఓపెన్ ఛానల్ అంటే ఏంటండి, ఇరిగేషన్ కెనాల్ అని కూడా చెప్పొచ్చు. ఒక ఓపెన్ ఛానల్లో ఫ్లోస్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు అనే దాని గురించి చూద్దామండి. ఓకే, సో బేసికల్గా ఒక ఫ్లో చార్ట్ టైప్లో కానీ చూపించుకుంటే, సో ఓపెన్ ఛానల్లో ఫ్లోస్ని వచ్చేసి ఫోర్ టైప్స్గా క్లాసిఫై చేశానండి నేను. సో 4 టైప్స్ ఏంటి అంటే స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో, ఇది ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో. సో నాన్ యూనిఫామ్ ఫ్లోలో 2 టైప్స్ వస్తాయి. మళ్ళీ నాన్ యూనిఫామ్ ఫ్లోలో 2 టైప్స్ వస్తాయి. అవి ఒకటి ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లో RVF షార్ట్ ఫామ్. అదేవిధంగా గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లో. ఓకే, నాన్ యూనిఫామ్ ఫ్లోలో 2 టైప్స్ వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లామినార్ ఫ్లో అండ్ టర్బులెంట్ ఫ్లో. దీంట్లో ఇంకొకటి కూడా చెప్పొచ్చు ఏంటి, లామినార్ టర్బులెంట్ మధ్యలో ఉండేసి ఇంకొకటి వస్తుంది, అదేంటంటే ట్రాన్సిషన్ ఫ్లో. సో తర్వాత వచ్చేసి సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అండ్ క్రిటికల్, ఈ మూడిటి గురించి కూడా చెప్పుకోను. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ క్లాసిఫికేషన్ ఫర్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఇన్ ఓపెన్ ఛానల్. ఓకే, వాటిని ఎలా క్లాసిఫై చేయాలి, దేని బేస్ చేసుకొని క్లాసిఫై చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో ఫస్ట్ స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో గురించి చూద్దామండి. స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో. సో ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఒక ఓపెన్ ఛానల్ లేదా ఇరిగేషన్ కెనాల్. ఓపెన్ ఛానల్ ఎలా ఉంటుందంటే డ్రాయింగ్ ఎలా ఉంటుంది. సో నేను ఒక పొడవు ఉండే కాలువని కట్ చేసి ఒక సైడ్ నుంచి చూసినప్పుడు క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుందండి, ఇరిగేషన్ కెనాల్ క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది. సో బేసిక్గా జనరల్గా ఇది ఇలా ఉంటుందండి. సో దిస్ లైన్స్ రిప్రజెంట్స్ గ్రౌండ్ లెవెల్. సో దిస్ ఈజ్ ద ఇరిగేషన్ కెనాల్. ఇదంతా వాటర్ అనుకుందామండి. రెడ్ కలర్ ఇండికేట్స్ వాటర్. సో దిస్ ఇస్ ద ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. సో ఈ ఓపెన్ ఛానల్ లేదా ఇరిగేషన్ కెనాల్ ఈ కెనాల్లో మనము బేసిక్గా పారామీటర్స్ గురించి మాట్లాడుకుంటే ఏమేమి మాట్లాడుకోవచ్చు అండి. సో ఇక్కడ వచ్చేసి డెప్త్ ఆఫ్ ఫ్లో ఉంది. డెప్త్ ఆఫ్ ఫ్లో అంటే ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ పోతుంది, డెప్త్ ఆఫ్ ఫ్లో ఉంది. అదేవిధంగా బాటమ్ విడ్త్ B. ఓకే, బాటమ్ విడ్త్ B అండ్ టాప్ విడ్త్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, B1 అనుకుందాం ఫర్ అవర్ కన్వీనియన్స్. బాటమ్ విడ్త్ B, టాప్ విడ్త్ వచ్చేసి B1, డెప్త్ ఆఫ్ ఫ్లో Y. సో అదేవిధంగా ఈ కెనాల్ లోపల వాటర్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఫ్లో అవుతుందంటే, సో ఇరిగేషన్ కెనాల్స్ అంటే కిలోమీటర్స్ ఉంటాయి కదండి. సో కిలోమీటర్స్ వాటర్ జర్నీ చేయాలంటే ఇరిగేషన్ కెనాల్స్లో వచ్చేసి దేర్ ఇస్ నో ప్రెజర్ ఫ్లో అన్నామంటే అదేం ఫ్లో అవుతుందండి, పైప్ ఫ్లో అవుతుంది. సో పైప్ లోపల మనము గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి టాప్ ఫ్లోర్లోకి వాటర్ పోవాలంటే ఏం చేస్తామండి, పైప్ లోపల కొంత ప్రెషర్ యూజ్ చేసి పంప్స్ కొంత ప్రెషర్ యూజ్ చేసి పుష్ చేస్తాం కాబట్టి వాటర్ని. సో పైప్స్ లోపల ఉండేది ప్రెషర్ ఫ్లో అవుతుంది. ఇరిగేషన్ కెనాల్లో దేర్ ఇస్ నో క్లోజింగ్. ఇది ఓపెన్ టు అట్మాస్ఫియర్ కదా. సో దేర్ ఇస్ నో క్లోజింగ్ కాబట్టి దీంట్లో ప్రెషర్ మనం యూజ్ చేయలేము. బట్ వాటర్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఫ్లో అవుతుందంటే దానికి రీజన్ ఏమిటి, సో దిస్ ఛానల్ లెంత్ ఉందనుకుంటే, కెనాల్ పొడవు ఉందనుకుంటే, సో ఈ కెనాల్ వచ్చేసి కొంత స్లోప్ యాంగిల్ తోటే ఉంటుందండి. అలా ఉండడం వల్ల చెరువులో నుంచి లేదంటే ఏదో ఒక బావి దగ్గర నుంచి వాటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వాటర్ ఈ కెనాల్ లేదా ఓపెన్ ఛానల్లో ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్లో ఉన్న పొలానికి నీళ్లు అందుతాయి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దీనికి బెడ్ స్లోప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో బెడ్ స్లోప్ ఎస్. ఓకే, బెడ్ స్లోప్ ఎస్. సో ఈ కెనాల్కి బెడ్ స్లోప్ ఉంటుంది. ఆ బెడ్ స్లోప్ని మనం ఎస్ అనుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేమనుకున్నాము అంటే దీంట్లో కొన్ని పారామీటర్స్లో V is nothing but mean velocity of flow.
మీన్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో. సో ఈ వాటర్ ఖచ్చితంగా కొంత వెలాసిటీ తోటి జర్నీ చేస్తుంది కదా. సో ఆ వాటర్ యొక్క మీన్ వెలాసిటీ ఎంత? v అనుకుంటున్నాను. అదేవిధంగా రో ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఆఫ్ వాటర్. ఇంకా మనం ఏమనుకున్నాం? y ఈజ్ నథింగ్ బట్ డెప్త్ ఆఫ్ ఫ్లో, డెప్త్ ఆఫ్ ఫ్లో అంటే వాటర్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ఇంకొక టర్మ్ నేను ఏం రాస్తున్నాను అంటే క్యూ ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జ్. సో డిశ్చార్జ్ అయినా అనొచ్చు, లేదనుకుంటే ఇంకొకటి ఏమనొచ్చు, ROR రేట్ ఆఫ్ ఫ్లో. రేట్ ఆఫ్ ఫ్లో అంటే ఏంటండి? ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ పోతుంది ఒక సెకండ్లో అని చెప్పడాన్ని మనం రేట్ ఆఫ్ ఫ్లో అంటాము. ఓకే, ఒక సెకండ్లో ఎంత వాల్యూమ్ వాటర్ పోతుంది, ఆ ప్రవాహాన్ని మనం ఏమనొచ్చు? రేట్ ఆఫ్ ఫ్లో లేదా డిశ్చార్జ్ అని చెప్తాం. సో దీస్ ఆర్ ది బేసిక్ ఎలిమెంట్స్. ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి క్లాసిఫై చేయాలంటే. సో ఈ బేసిక్ నోటేషన్స్ నుంచి మనము సబ్ క్రిటికల్, క్రిటికల్, సూపర్ క్రిటికల్, అదేవిధంగా యూనిఫామ్, నాన్ యూనిఫామ్, స్టడీ, అన్స్టడీ, లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లోస్, వీటన్నిటిని ఈ నోటేషన్స్ని యూస్ చేసుకొని మనం క్లాసిఫై చేద్దామండి. సో ఇందులో ఫస్ట్ వచ్చేసేసి స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో చూద్దామండి. స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో. సో స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో నేను ఎలా క్లాసిఫై ఎలా చెప్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ది కెనాల్. ఈ లెంత్ ఆఫ్ ది కెనాల్లో కొంత డెప్త్ వాటర్ ఉన్నదండి, కొంత డెప్త్లో వాటర్ ఉన్నది. సో కెనాల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ టౌన్ కాల్డ్ నెల్లూరు, దిస్ ఈజ్ అనదర్ టౌన్ కాల్డ్ కావలి. సో ఇక్కడ కెనాల్, పెద్ద కెనాల్, ఒక పొడవుటి కెనాల్ ఉంది, కాలువ ఉంది. ఆ కాలువలో ఒక దగ్గరేమో నెల్లూరు, ఇంకొక ఎండ్ వచ్చేసి కావలి అని అనుకుందామండి. రెండు ప్లేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను స్టడీ ఫ్లో అనేది ఎలా క్లాసిఫై చేస్తానంటే, సో ఎప్పుడైతే ఫ్లో పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లో పారామీటర్స్ ఏమంటే ఫ్లో పారామీటర్స్, డెప్త్ ఆఫ్ ఫ్లో. ఒక ఫ్లోకి ఏమేమి ఉంటాయి? డెప్త్ ఆఫ్ ఫ్లో ఉంటుంది. ఓకే, డెప్త్ ఆఫ్ ఫ్లో ఉంటుంది. ఇంకొకటి వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఉంటుంది. ఓకే, ఒక ప్రవాహానికి వెలాసిటీ కూడా ఉంటుంది కదా, వెలాసిటీ ఉంటుంది. అదేవిధంగా రేట్ ఆఫ్ ఫ్లో. ఓకే, ఎంత వాటర్ డిశ్చార్జ్ అవుతుంది ఆ కాలువలో, ఈ కాలువలో ఎంత వాటర్ డిశ్చార్జ్ అవుతుంది అనేది మనం ఫ్లో పారామీటర్స్ని అనుకోవచ్చు. ఈ మూడింటిని ఫ్లో పారామీటర్స్ అనుకుందాం అనుకోండి. ఏంటి? డెప్త్ ఆఫ్ ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ఫ్లో, అదేవిధంగా రేట్ ఆఫ్ ఫ్లో. సో ఇప్పుడు నేను స్టడీని ఎలా క్లాసిఫై చేస్తానంటే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ కూర్చున్నానండి, ఇది కెనాలు, ఇక్కడ ఇది వాటర్ తీసేద్దాం. సో ఇది కెనాలు. ఈ కెనాల్లో నేను నెల్లూరు అనే ఒక ప్లేస్ దగ్గర ఇక్కడ కూర్చొని ఏం చేస్తానంటే, ఒక స్టాప్ వాచ్ తీసుకొని, స్టాప్ వాచ్. సో ఇప్పుడు నేను మార్నింగ్ 6 o'clockకి డెప్త్ ఆఫ్ ఫ్లో ఎంత ఉంది, వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఎంత ఉంది, అదేవిధంగా డిశ్చార్జ్ ఆఫ్ ఫ్లో ఎంత ఉంది. ఓకే, ఈ ఓపెన్ ఛానల్లో ఎట్లా పోతుంది అట్ 6 o'clock, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6 o'clock. ఓకే, సో 6 o'clockకి నేను ఇవన్నీ నోట్ చేసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్ ఆఫ్ ఫ్లో వచ్చేసి 1 meter ఉంది, వెలాసిటీ 20 meters per second ఉంది, 20 వద్దులేండి, 2 meters per second ఉంది. అదేవిధంగా డిశ్చార్జ్ వచ్చేసి 10 meter cube per second ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్ ఫిగర్స్. సో ఇలా ఉంది అనుకుందాం అనుకోండి. ఎప్పుడు? మార్నింగ్ 6 o'clock. తర్వాత నేను అదే ప్లేస్లో మళ్ళీ 7 o'clock, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 7 o'clock, అంటే మార్నింగ్ 7 AM మళ్ళీ నేను డెప్త్ ఆఫ్ ఫ్లో రీడ్ చేశాను, వెలాసిటీ ఆఫ్ ఫ్లో రీడ్ చేశాను, డిశ్చార్జ్ ఆఫ్ ఫ్లో నోట్ చేశాను. మళ్ళీ అప్పుడు కూడా ఏమొచ్చాయంటే 1 meter వచ్చింది, 2 meters per second వచ్చింది, అదేవిధంగా 10 meter cube per second వచ్చింది. అంటే 6 o'clock నేను నోట్ చేస్తే వాల్యూస్ ఎంతైతే వచ్చాయో, 7 o'clock నోట్ చేసినా అదే వాల్యూస్ వచ్చాయి, 8 o'clock నోట్ చేసినా అదే వాల్యూస్ వచ్చాయి, 9 o'clock నోట్ చేసినా అదే వాల్యూస్ వచ్చాయి, 10 o'clock నోట్ చేసినా ఇవే వాల్యూస్ వచ్చాయి. సో దీన్ని బట్టి నేనేం చెప్తానంటే, విత్ రెస్పెక్ట్ టు టైం, సో ఈ పారామీటర్స్లో కానీ ఎటువంటి చేంజెస్ జరగకపోతే, ఓకేనా, సో 6 o'clock అప్పుడు ఎంతైతే వాల్యూస్ వచ్చాయో
9 o'clock అప్పుడు అంతే వాల్యూస్ వచ్చి ఉండాలి, 10 o'clock అప్పుడు అంతే వాల్యూస్ వచ్చి ఉండాలి, ఆఫ్టర్నూన్ 1 o'clock అంతే ఉండాలి, ఆఫ్టర్నూన్ 3 o'clock అట్టా ఉండాలి, అదేవిధంగా ఈవినింగ్ 6 o'clock కూడా ఈ వాల్యూస్ డెప్త్ ఆఫ్ ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ఫ్లో, రేట్ ఆఫ్ ఫ్లో. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు టైం ఈ ప్రాపర్టీస్ కానీ చేంజ్ అవ్వకపోతే ఆ ఫ్లోని నేనేమని చెప్తాను అంటే, ఓకే, ఈ కెనాల్లో ప్రవహించే ఈ ప్రవాహాన్ని నేనేమని చెప్పొచ్చు, స్టడీ ఫ్లో అని చెప్తాను. స్టడీ ఫ్లో. సో దీన్ని మనం మ్యాథమెటికల్గా చెప్పాలనుకుంటే స్టడీ ఫ్లోని ఎలా రాసుకోవచ్చండి. సో స్టడీ ఫ్లో మ్యాథమెటికల్గా చెప్పాలనుకుంటే ఏం చెప్తాము, విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఫ్లో పారామీటర్స్ ఏమేమి, ఫ్లో పారామీటర్స్ డెప్త్ ఆఫ్ ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ఫ్లో, అదేవిధంగా రేట్ ఆఫ్ ఫ్లో. విత్ రెస్పెక్ట్ టు టైము ఇవి ఏవి చేంజ్ అవ్వకపోతే, అంటే మార్పు ఉండకపోతే, అంటే మార్పు లేదంటే ఏంటి, మార్పు 0 = 0 అయితే, చేంజ్ 0 అయితే అటువంటి ఫ్లోని నేనేమనొచ్చు, స్టడీ ఫ్లో. అలా కాకుండా సో నేను ఇప్పుడు ఈ కెనాల్ నెల్లూరు అనే ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కాలువలో ఇక్కడ కూర్చొని టైం విత్ రెస్పెక్ట్ టు టైం వచ్చేసి నేను ఈ మూడిటిని నోట్ చేసుకుంటున్నాను, డెప్త్ ఆఫ్ ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ఫ్లో అండ్ రేట్ ఆఫ్ ఫ్లో. సో మార్నింగ్ 6 o'clockకి 1 వచ్చింది, ఇది వచ్చేసి 2 వచ్చింది, ఇది వచ్చేసి 3 వచ్చింది. అలా కాకుండా నేను మార్నింగ్ 8 o'clock తీసుకున్నప్పుడు ఈ వాల్యూస్ మారిపోయాయండి. ఇక్కడ వచ్చేసి 3 meters వచ్చింది, 3 meters వచ్చింది, మీనింగ్ఫుల్గా 2 meters వచ్చింది. ఇది వచ్చేసేసి 3 meters/second వచ్చింది, ఇది వచ్చేసేసి 12 m³/second వచ్చేసింది. సో విత్ రెస్పెక్ట్ టు టైం అంటే 6 గంటలప్పుడు 1, 2, 10 ఉన్నది, 8 గంటలప్పుడు ఎంత వచ్చింది, 2, 3, 12 వచ్చింది. అంటే టైం మారే కొద్దీ ఫ్లో పారామీటర్స్ మారిపోయాయి. సో ఫ్లో పారామీటర్స్ విత్ రెస్పెక్ట్ టు టైం మారితే, ఫ్లో పారామీటర్స్ విత్ రెస్పెక్ట్ టు టైం ఫ్లో పారామీటర్స్ ఏంది, డెప్త్ మారింది అంటే ≠ 0, వెలాసిటీ మారింది అంటే విత్ రెస్పెక్ట్ టు టైము చేంజ్ జరిగింది, ≠ 0, విత్ రెస్పెక్ట్ టు టైము డిశ్చార్జ్ కూడా మారింది అంటే ≠ 0. సో ఈ విధంగా కానీ ప్రాపర్టీస్ విత్ రెస్పెక్ట్ టు టైం మారుతూ ఉన్నాయి అంటే ఎట్ పర్టికులర్ ప్లేస్, ఓకే, ఒకే ప్లేస్ దగ్గర, నేను ప్రస్తుతానికి ఒకే ప్లేస్ దగ్గర కూర్చున్నాను, ఇంకెక్కడికి కదలలేదు. అంటే కెనాల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా డిస్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 64 kilometers ఉందనుకున్నాము, నెల్లూరుకి కావలికి మధ్య డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 64 kilometers అంటే నేను ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర కూర్చొని ఆ ప్లేస్ దగ్గర ఏం జరుగుతుందో మాత్రమే నేను నోట్ చేస్తున్నాను, ఇంకేమీ చేయట్లేదు. ఓకే, పర్టికులర్ ప్లేస్. సో విత్ రెస్పెక్ట్ టు టైం ఒక పర్టికులర్ ప్లేస్లో ఫ్లో పారామీటర్స్ మారకపోతే స్టడీ ఫ్లో, మారాయి అంటే అన్స్టడీ ఫ్లో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో గురించి మాట్లాడదామండి. యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్. సో యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో గురించి మాట్లాడేటప్పుడు సేమ్ ఇందాకట్లాగే నేను ఒక పొడవుటి కెనాల్ ఓపెన్ ఛానల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చే నెల్లూరు, ఇది వచ్చేసి కావలి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 64 kilometers అనుకుందాం రఫ్గా. ఓకే, నెల్లూరుకి కావలికి మధ్య డిస్టెన్స్ 64 kilometers. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లోని క్లాసిఫై చేయడం కోసము ఇందాక ఏవైతే ఫ్లో పారామీటర్స్ ఉన్నాయో, ఏంటి ఫ్లో పారామీటర్స్, ఈ ఓపెన్ ఛానల్ ఫ్లోలో వాటర్ ఇటు సైడ్ నుంచి ఈ నెల్లూరు నుంచి కావలి వరకు వాటర్ పారుతూ పోతుంది, ప్రవాహం జరుగుతూ ఉంది. సో ప్రవాహంలో ఈ ప్రవాహానికి డెప్త్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అదేవిధంగా వెలాసిటీ ఆఫ్ వాటర్ ఉంటుంది, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఫ్లో పారామీటర్స్. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే విత్ రెస్పెక్ట్ టు స్పేస్. ఓకేనా, స్పేస్ అంటే నేనేం చెప్తాను చూడండి, నెల్లూరు దగ్గర నేను కూర్చున్నాను, అదేవిధంగా కావలి దగ్గర నా ఫ్రెండ్ కూర్చున్నాడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత, 64 kilometers. సో ఇక్కడ నేను పారామీటర్స్ తీసుకున్నాను. ఓకే, అదేవిధంగా క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ఛానల్. ఓకేనా. సో ఇదంటే ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు ఉండేసి కెనాల్, ఇక్కడ వచ్చేసి సన్నగా ఉందనుకో కెనాలు, అది కాదు. ఓకే, ఇక్కడ గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ మన పొద్దు మధ్యలో ఎట్లా ఉండనివ్వండి.
ఎత్తు పల్లాలుగా లేకపోతే గుంటల మిట్టలుగా ఎట్టకైనా ఉండనివ్వండి. బట్ నేను ఎక్కడైతే ఉన్నానో నెల్లూరు దగ్గర, కావలి దగ్గర క్రాస్ సెక్షన్ వచ్చేసి సేమ్గా ఉందనుకుందాం. క్రాస్ సెక్షన్ అంటే ఏమిటి? ఇప్పుడు దీన్ని కట్ చేసి నేను చూశానంటే సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఈ క్రాస్ సెక్షన్కి ఓపెన్ ఛానల్, కాలువ. సో డెప్త్ ఆఫ్ స్లోపు సేమ్ ఉండాలి, అదేవిధంగా సైడ్ స్లోప్ సేమ్ ఉండాలి, అదేవిధంగా క్రాస్ సెక్షన్ ఏరియా కూడా సేమ్గా ఉండాలి. ఓకే, సో ఇలా ఉండే ఒక 2 ప్లేసెస్ నేను సెలెక్ట్ చేసుకొని, సో ఈ మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఎస్ అనుకుంటా, స్పేస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు స్పేస్ వచ్చేసి ఎస్ కదా, స్పేస్ అంటే విత్ రెస్పెక్ట్ టు స్పేస్ డెప్త్లో కానీ మార్పు ఉందనుకోండి, మార్పు ఉంది అంటే నాన్ యూనిఫామ్ ఫ్లో, మార్పు లేదు అంటే యూనిఫామ్ ఫ్లో. ఓకేనా? సో విత్ రెస్పెక్ట్ టు స్పేస్ డెప్త్ ఆఫ్ ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ఫ్లో, ఈ రెండిటిల్లో మార్పులు లేవు అంటే దాన్ని నేనేమంటానంటే యూనిఫామ్ ఫ్లో అంటానండి. యూనిఫామ్ ఫ్లో. సో మళ్ళీ చెప్తాను చూడండి, విత్ రెస్పెక్ట్ టు స్పేస్. సో నేను ఇక్కడ కూర్చుంటున్నాను, ఇక్కడ ఫ్లో పారామీటర్స్ ఎలా ఉన్నాయో నోట్ చేసుకుంటాను. అదేవిధంగా ఇక్కడికి పోతాను, మా ఫ్రెండ్ని అడుగుతాను. ఓకే, ఇక్కడ ఫ్లో పారామీటర్స్ ఎలా ఉన్నాయో అని అడుగుతాను. ఓకే, ఈ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఇక్కడ ఎంతైతే ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ఉంటే ఏంది, డెప్త్ ఆఫ్ ఫ్లో అంతే ఉండాలి, వెలాసిటీ ఆఫ్ ఫ్లో అంతే ఉండాలి. సో డెప్త్లోను, వెలాసిటీలోను, రేట్ ఆఫ్ ఫ్లోలోను, ఛానల్ క్రాస్ సెక్షన్లోను, ఛానల్ బెడ్ స్లోప్లోను ఎటువంటి చేంజెస్ జరగలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ, డెప్త్ ఆఫ్ ఫ్లోలో సో ఇక్కడ ఎంతైతే డెప్త్ ఆఫ్ ఫ్లో ఉందో ఇక్కడ కూడా అంతే డెప్త్ ఆఫ్ ఫ్లో ఉంది. 2 పాయింట్స్. ఇప్పుడు ఇందాకైతే ఒకటే పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేసాము, ఇప్పుడు 2 పాయింట్స్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాము. ఓకే, సో డెప్త్ ఆఫ్ ఫ్లో సేమ్ ఉండాలి, వెలాసిటీ ఆఫ్ ఫ్లో కూడా సేమ్గా ఉండాలి. సో విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటే సో దెర్ ఈజ్ నో చేంజ్ కాబట్టి ఈక్వల్ టు 0. సో ఇలా కానీ ఉంటే దాన్ని మనము ఏం ఫ్లో అంటాము, యూనిఫామ్ ఫ్లో అంటామండి. అలా కాకుండా వేరుగా ఉన్నదనుకోండి దాన్ని మనం ఏమంటాము, నాన్ యూనిఫామ్ ఫ్లో. సో దాన్ని మరి నాన్ యూనిఫామ్ ఫ్లో రాసుకోవాలనుకుంటే dy/ds. సో విత్ రెస్పెక్ట్ టు స్పేస్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఫ్లో. With respect to space, there is a change of velocity. So change ఉంది కాబట్టి నాట్ ఈక్వల్ టు 0. సో ఇటువంటి దాంట్లో మనం ఏమంటాము, నాన్ యూనిఫామ్ ఫ్లో అంటామండి. సో ఇవి 2 రకాలు. ఓకే, యూనిఫామ్ ఫ్లో అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో. సో ఇప్పుడు నాన్ యూనిఫామ్ ఫ్లోని నేను మళ్ళీ 2 ఉన్నాయని చెప్పానండి. నాన్ యూనిఫామ్ ఫ్లోలో 2 ఉన్నాయి. అవి ఏంటి, ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లో అండ్ గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లో. సో ఇప్పుడు నేను ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లో, గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లోని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము, సో ఒక కాలువ బాటమ్, దిస్ ఈజ్ ద బెడ్ ఆఫ్ ది కెనాల్, కాలువ అడుగు అనుకుందాము, కాలువ అడుగు. సో కాలువ చాలా పొడవు ఉంది కాబట్టి నేను ఇది లాంగిట్యూడనల్ సెక్షన్ గీస్తున్నాను. లాంగిట్యూడనల్ సెక్షన్ అంటే లెంత్ వైజ్ కట్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాలువ అనుకోండి, పొడవుగా ఉంది కదా కాలువ. సో ఈ కాలువ ఇట్లా పొడవుగా ఉంది, సో నేను ఇలా కట్ చేసి ఒక సైడ్ నుంచి చూశాను అంటే ఎలా కనిపిస్తుంది, ఎలా అవుపడుతుంది. సో దిస్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. ఇక్కడ వాటర్ ఇలా పోతుంది. సో ఇక్కడ నేను ఏదో ఒక అబ్స్ట్రాకిల్, ఒక పెద్ద గోడ కట్టాను, కాలువకు అడ్డంగా ఒక గోడ కట్టాను. ఈ గోడ కట్టడం వల్ల ఈ వెనక పక్క నుంచి వచ్చే వాటర్ ఉంది కదా, ఇంకా ఉంది, కాలువ ఇంకా ఉంది. సో వెనక పక్క నుంచి వచ్చే వాటర్ వెలాసిటీ స్పీడ్తో వస్తుంది కదా. సో స్పీడ్తో రావడం వల్ల ఈ ముందున్న వాటర్ని కొంచెం నెడతానికి ట్రై చేస్తుంది, నెట్టి పైకి లేపి సో ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయినప్పుడు పైనుంచి సడన్గా కింద పడుతుంది కదా, సడన్గా కింద పడి బాటం తగిలి పైకి మళ్ళీ ఏమవుతుంది, రైజ్ అవుతుంది, వాటర్ రైజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం గమనించామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే ఈ డిస్టెన్స్ మనం ఏమనుకుంటామంటే చాలా డిస్టెన్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్స్ లేదా 100 మీటర్స్. ఓకే, ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఉందనుకుందాము. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి డిస్టెన్స్ ఎంత ఉందనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్స్ ఉందనుకున్నా.
ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫిగర్స్ ఇవి. ఓకేనా. సో ఎందుకని ఈ ప్రవాహాన్ని కాలువలో సడన్గా ఒక పెద్ద రాయి పడేసాము. రాయి పడేయడం వల్ల ఏమవుతుంది, సో ఎట్లాగ మనకి వెనక నుంచి వచ్చే వాటర్ ఖచ్చితంగా ముందున్నే వాటర్ నెడుతుంది కదా, పుష్ చేస్తుంది. ఈ పుష్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. కొంచెం వాటర్ రైజ్ అయ్యేసి దీనికి ఎక్కి ప్రవహించి సడన్గా కింద పడిపోయేసి బాటమ్ టచ్ అవుతుంది. బాటమ్ టచ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రిపల్షన్. సో ఎనర్జీ సడన్గా డిసిపేట్ అవ్వదు కదా, జీరో అవ్వదు. కాబట్టి బాటమ్ తగలంలోనే వాటర్ వచ్చేసి రైజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లో అండ్ గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లో అనే దాని గురించి ఈ డయాగ్రామ్లో చూపిస్తానండి. ఓకేనా. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్, 100 కిలోమీటర్స్, 100 మీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెప్త్ ఆఫ్ వాటర్ వచ్చేసేసి 1.1 మీటర్ ఉందనుకోండి డెప్త్ ఆఫ్ వాటర్. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంటుంది డెప్త్ ఆఫ్ వాటర్, 1.2 మీటర్స్ ఉందమ్మా. 1.2 మీటర్స్ అంటే ఎంత, 0.1 మీటర్ డెప్త్ డిఫరెన్స్ వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 1.1, ఇక్కడికి వచ్చేసి 1.2 అంటే 100 మీటర్స్ డిస్టెన్స్కి వచ్చేసరికి ఎంత చేంజ్ వచ్చింది, 0.1 మీటర్ చేంజ్ వచ్చింది. అలా కాకుండా ఇక్కడ చూసారంటే డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 0.5 మీటర్స్ డెప్త్ ఆఫ్ వాటర్, 0.5 మీటర్స్. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంది, ఇక్కడ డెప్త్ ఆఫ్ వాటర్ 1.1 మీటర్ ఉందనుకుందాం. 1.1 మీటర్ ఇక్కడికి వచ్చేసరికి డెప్త్ ఆఫ్ వాటర్ 1.1 మీటర్ అంటే 2 మీటర్స్. వెరీ స్మాల్ డిస్టెన్స్లో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ డెప్త్ ఆఫ్ ఫ్లో. ఓకే, డెప్త్ ఆఫ్ ఫ్లోలో చాలా డిఫరెన్స్ వచ్చేసిందండి. ఓకే, ఎంత డిస్టెన్స్లో, వెరీ స్మాల్ డిస్టెన్స్, 2 మీటర్స్లోనే దెర్ ఈజ్ ఎస్ ర్యాపిడ్ అబ్రప్ట్ చేంజ్. చాలా అంటే చాలా ఎక్కువ చేంజెస్ జరిగింది. కానీ 100 మీటర్స్ చాలా డిస్టెన్స్ ఉన్నా కూడా ఎంత చేంజ్ వచ్చింది, జస్ట్ 0.1 మీటర్స్ చేంజ్ వచ్చింది అనమాట డెప్త్ ఆఫ్ ఫ్లోలో. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని బట్టి నేను చెప్తానంటే ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లో గురించి చెప్పాలంటే ఏం చెప్తానంటే, చూడండి, ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లో ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ డెప్త్ ఆఫ్ ఫ్లో చేంజెస్ అబ్రప్ట్లీ ఓవర్ ఏ స్మాల్ లెంత్ ఆఫ్ ద ఛానల్. ఓకే, స్మాల్ లెంత్, ఈ స్మాల్ లెంత్లోనే దెర్ ఈస్ ద డెప్త్ ఆఫ్ అబ్రప్ట్ చేంజ్. ఓకే, చాలా ఎక్కువ చేంజ్ డెప్త్లో. ఇక్కడికి వచ్చేసరికి తక్కువ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంది. సో ఈ సడన్ చేంజెస్ జరిగే ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్లో, ఇక్కడ ఈ వాటర్ ఉండే కండిషన్ మనం ఏమంటామండి, ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లో. సో ఆ వాటర్కు ఉండే ఫ్లోని మనం ఏమనొచ్చు, ర్యాపిడ్లీ వేరీడ్ ఫ్లో. డెప్త్ వేరియేషన్. అదేవిధంగా ఇక్కడ చూడండి, డెప్త్ వేరియేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత వచ్చింది, ఓన్లీ చాలా తక్కువ. ఓకే, స్లోప్ చాలా తక్కువ అయింది, లేదా డెప్త్ చాలా తక్కువ వేరియేషన్ జరిగింది. ఓకే, గ్రాడ్యువల్లీ కొంచెం పెరుగుతూ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెరుగుతూ పోయింది. ఎంత పెరిగింది, చాలా తక్కువ పెరిగింది. ఓకే, సో ఇటువంటి టైప్ ఆఫ్ ఫ్లోస్ మనం ఏమంటామంటే గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లో. కొంచెం పెరుగుతూ చిన్న వేరియేషన్. ఓకే, డెప్త్లో చిన్న వేరియేషన్ ఓవర్ ఏ లాంగ్ డిస్టెన్స్లో స్మాల్ వేరియేషన్స్ జరుగుతూ ఉంటే అటువంటి ఫ్లోని ఏమంటాము, గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లో అంటాము. ఈ ఫ్లోని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే ఈ ఫ్లోని నేనేమనొచ్చు, గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లో అని చెప్తాను. దిస్ ఈజ్ సడన్లీ వేరీడ్ ఫ్లో, దిస్ ఈజ్ గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లో. దీన్ని మనం ఇంకోటి ఏమంటాము, హైడ్రాలిక్ జంప్ అంటామండి. ఓకే, సో దీస్ ఆర్ ది 2 types ఆఫ్ ఫ్లోస్ ఇన్ నాన్ యూనిఫామ్ ఫ్లో. ఓకే, రైట్. నెక్స్ట్ చూసాము అంటే లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. ఓకే, ఓపెన్ ఛానల్స్లో లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఏంటి అంటే రెనాల్డ్స్ నెంబర్. ఈ రెనాల్డ్స్ నెంబర్ ఫార్ములా ఏంటి, మన యూజువల్గా పైప్స్లో ఏదైతే ఫార్ములా ఉందో సేమ్ ఫార్ములా, ρVd by mu. సో ఈ ρVdలో ఈ పారామీటర్స్ ఏంటో చూద్దామండి. రో ఇస్ నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అనుకుందాము. వాటర్ ఉంటుంది దీనికి, ఫ్లూయిడ్, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. వి ఈజ్ నథింగ్ బట్ మీన్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో, ప్రవాహం యొక్క వెలాసిటీ. మ్యూ ఈజ్ నథింగ్ బట్
పాయిజన్స్ రేషియో. అదేవిధంగా డి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, డి. సో ఇది ఓపెన్ ఛానల్ పైప్స్లో అనుకోండి. పైప్స్లో అంటే ఏమవుతుంది, డయామీటర్ ఆఫ్ పైప్ అంటాము, పైప్స్లో కానీ అయితే. అలా కాకుండా ఇది కానీ ప్లేట్స్ అనుకోండి. ఓకే, ప్లేట్స్ అంటే ఫ్లో త్రూ ప్లేట్స్ ఉంటాయి కదా, ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయి కదా. సో ఈ ప్లేట్స్ని అక్రాస్గా వాటర్ ఫ్లో అవుతుంది అనుకోండి. సో ఈ ప్లేట్ ఉన్నదనుకోండి ఇక్కడ. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో డి ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది ప్లేట్. బౌండరీ లేయర్ థీరం ఉంటుంది కదా, ఆ బౌండరీ లేయర్ థీరం దగ్గర ఇట్లాంటివి వస్తాయి ప్లేట్స్, ప్యారలల్ ప్లేట్స్ అని. ఓకే, సో అక్కడ వచ్చేసి లెంత్ ఆఫ్ ది ప్లేట్ ఎల్ అవుతుంది, ఇక్కడ డయామీటర్ ఆఫ్ ది పైప్ అవుతుంది. అలా కాకుండా ఓపెన్ ఛానల్స్లో లేదా నాన్ సర్కులర్ పైప్స్లో, నాన్ సర్కులర్ ఆర్ ఓపెన్ ఛానల్స్, దాంట్లో ఏమవుతుందంటే వేర్ డి ఈజ్ నథింగ్ బట్ 4R అవుతుంది. 4R. ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. ఆర్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రాలిక్ రేడియస్. ఈ హైడ్రాలిక్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. సో ఏరియా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఓపెన్ ఛానల్ కదా. సో దిస్ ఈజ్ ఓపెన్ ఛానల్లో ఇప్పుడు నిండగా వాటర్ పారవగా. సో ఇక్కడ వరకు వాటర్ డెప్త్ ఇక్కడ వరకు ఉందనుకున్నాం, దిస్ ఈజ్ ద వాటర్ అనుకుందాం అనుకోండి. సో ఇక్కడ ఏరియా ఈజ్ నథింగ్ బట్ వెట్టెడ్ ఏరియా. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ వాటర్. ఓకే, దిస్ ఈజ్ ఏ, హ్యాచింగ్ పోర్షన్ ఏ. అదేవిధంగా వెట్టెడ్ పెరిమీటర్ అంటే ఏంటండి, వెట్టెడ్ అంటే తడిచిన, పెరిమీటర్ అంటే చుట్టుకొలతేగా. సో తడిచిన చుట్టుకొలత. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదిగో ఇదంతా గట్టు ఇసుక కదా. సో ఇసుక అనుకుందాం ప్రస్తుతానికి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వెట్టెడ్ పెరిమీటర్, తడిచిన కొలత. దిస్ ఈజ్ పి. ఓకేనా. సో నౌ ఏరియా వచ్చేసి వెట్టెడ్ ఏరియా. సో దిస్ హ్యాచింగ్ ఈజ్ ద వెట్టెడ్ ఏరియా అండ్ పెరిమీటర్ దిస్ ఈజ్ పి. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి హైడ్రాలిక్ రేడియస్ వస్తుంది. సో వేరే డి ఈజ్ నథింగ్ బట్ రెనాల్డ్స్ నెంబర్లో డి ఈజ్ నథింగ్ బట్ డి. దిస్ డి ఈజ్ నథింగ్ బట్ 4R. ఆర్లో వచ్చేసి ఆర్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రాలిక్ రేడియస్. ఆ హైడ్రాలిక్ రేడియస్కి ఫార్ములా అయింది ఏరియా, వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. సో ఇప్పుడు మనకి లామినార్ ఫ్లోని చెప్పాలి అంటే ఇఫ్ రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ less than 500 or 600, 500 కానీ 600 కానీ బిలో ఉందనుకోండి రెనాల్డ్స్ నెంబరు. ఓకే, ఒక ప్రవాహానికి సంబంధించిన మనం రెనాల్డ్స్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వచ్చిన రెనాల్డ్స్ నెంబర్ వచ్చేసి 500 కానీ లేదా 600 కానీ తక్కువ ఉన్నది అంటే దాన్ని మనం ఏమంటామంటే లామినార్ ఫ్లో అంటాం. ఈ లామినార్ ఫ్లోని ఇంకోటి మనం ఏమనొచ్చు అంటే ట్రాంక్విల్ ఫ్లో. ఓకే, ఈ లామినార్ ఫ్లోని మనం ఇంకో విధంగా ఏమనొచ్చు, ఆర్ ట్రాంక్విల్ అంటే ఏంటంటే ప్రశాంతత. ఓకే, సో ప్రవాహం వచ్చేసి చాలా నిదానంగా కదులుతూ ఉంటుంది. ఓకేనా. సో లామినార్ ఫ్లోని ఇంకొక విధంగా ఏమనొచ్చు ట్రాంక్విల్ ఫ్లో. ట్రాంక్విల్ అంటే తెలుగులో అర్థం ఏంటి, ప్రశాంతత అని, నిదానంగా చాలా నెమ్మదిగా ఉంటుంది ప్రవాహం. అదే ఓకే. ఇంకోటి ఏంటంటే రెనాల్డ్స్ నెంబర్ ఇఫ్ ఆర్ఈ ఈజ్ ఇన్ బిట్వీన్ 500 కంటే ఎక్కువ లేదా 2000 కంటే తక్కువ ఉందనుకోండి, దాంట్లో నేనేమంటానంటే ట్రాన్సిషన్ ఫ్లో. అలా కాకుండా రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ మోర్ దెన్ 2000 ఉందనుకోండి, ఇఫ్ రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ మోర్ దెన్ 2000 ఉందనుకోండి, దాన్ని ఏమంటానంటే నేను టర్బులెంట్ అంటాను. టర్బులెంట్ ఫ్లో. సో క్యాలిక్యులేట్ చేసుకున్న రెనాల్డ్స్ నెంబర్ వాల్యూ వేటితో మ్యాచ్ అవుతుందో చూసుకొని, అది కానీ 500 లేదా 600 కంటే తక్కువ కానీ ఉందంటే దాన్ని మనం లామినార్ ఫ్లో అనొచ్చు. ఈ లామినార్ ఫ్లోనే ఇంకోటి ఏమంటాము ట్రాంక్విల్ ఫ్లో. ట్రాంక్విల్ అంటే ప్రశాంతం, చాలా నెమ్మదిగా ఉంటుంది ప్రవాహం. కానీ టర్బులెంట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, టర్బులెంట్ ఫ్లో. ఓకే,
టర్బులెంట్ ఫ్లో అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అదేవిధంగా 500 కంటే 2000 మధ్యలో ఉన్నదనుకోండి రెనాల్డ్స్ నెంబర్ వచ్చిన వాల్యూ, దాన్ని మనం ఏమంటాము ట్రాన్సిషన్ ఫ్లో. అంటే టర్బులెంట్ ఫ్లోకి లామినార్ ఫ్లోకి మధ్యలో ఉండే స్టేజ్ని మనం ఏమంటాము ట్రాన్సిషన్ ఫ్లో అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ది 3 types వీ కెన్ క్లాసిఫై బేస్డ్ ఆన్ రెనాల్డ్స్ నెంబర్. వేర్ రెనాల్డ్స్ నెంబర్ డి ఈజ్ నథింగ్ బట్, ప్లీజ్ రిమెంబర్, అన్ని టైమ్స్ మనకి కన్ఫ్యూజన్ అయ్యేది డి. ఓకే, ఇన్ ఓపెన్ ఛానల్స్ లేదా నాన్ సర్క్యులర్ పైప్స్ డి ఈజ్ నథింగ్ బట్ 4R. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ క్రిటికల్, క్రిటికల్, అదేవిధంగా సూపర్ క్రిటికల్ ఫ్లో అనేది ఏంటో చూద్దామండి. సో ఈ ఫ్లోస్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము వీ హ్యావ్ ఎ నెంబర్. దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఫ్రౌడ్స్ నెంబర్. ఓకే, సో ఫ్రౌడ్స్ నెంబర్ ఫార్ములా ఏంటంటే V/√GD. V/√GD. సో వేర్ V is nothing but mean velocity. G is nothing but acceleration due to gravity. అదేవిధంగా D is nothing but hydraulic depth. హైడ్రాలిక్ డెప్త్ అంటే ఫార్ములా ఏంటి అంటే హైడ్రాలిక్ డెప్త్ వెట్టెడ్ ఏరియా బై టాప్ విడ్త్. సో ఇక్కడ వెట్టెడ్ ఏరియా అండ్ టాప్ విడ్త్ అంటే ఏంటో చూద్దామండి. ఓకే, దిస్ ఈజ్ ద ఓపెన్ ఛానల్. ఈ ఓపెన్ ఛానల్లో దిస్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ ఫ్లో. ఇక్కడ వరకు డెప్త్ ఆఫ్ ఫ్లో ఉందనుకుందాం, ఇదంతా వాటర్. సో ఇక్కడ టాప్ విడ్త్ అన్నాను కదా, సో ఈ సైడ్ కాలువకి ఆ చివర ఈ చివర ఎంతవరకు అయితే ప్రవాహం ఉందో, సో ఈ డైమెన్షన్ ఇది ఎంత అయితే ఉందో కొలత వేసుకుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ టాప్ విడ్త్ ఆఫ్ ఫ్లో. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వెట్టెడ్ ఏరియా ఏ. సో హైడ్రాలిక్ డెప్త్ ఈజ్ నథింగ్ బట్ వెట్టెడ్ ఏరియా బై టాప్ విడ్త్ ఆఫ్ ది ఫ్లో. ఇక్కడ వరకే వాటర్ తగులుతుందండి. ఓకేనా, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ డి. సో వీటినన్నిటిని మనం యూజ్ చేసుకొని ఒక ప్రవాహం యొక్క ఈ పారామీటర్స్ అన్నింటిని తీసుకెళ్ళేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ వీ గెట్ ఫ్రౌడ్స్ నెంబర్. ఇఫ్ ఫ్రౌడ్స్ నెంబర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రౌడ్స్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ 1 ఉందనుకోండి, దీన్ని నేనేమంటానంటే సబ్ క్రిటికల్ ఫ్లో. అలా కాకుండా క్యాలిక్యులేట్ చేసిన ఫ్రౌడ్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి, దాన్ని ఏమంటాను నేను క్రిటికల్ ఫ్లో. అలా కాకుండా క్యాలిక్యులేట్ చేసిన ఫ్రౌడ్స్ నెంబర్ వచ్చేసి మోర్ దెన్ 1 ఉందనుకోండి, ఒకటి కంటే ఎక్కువగా ఉన్నదనుకోండి, దాన్ని ఏమంటానంటే నేను సూపర్ క్రిటికల్ ఫ్లో. సూపర్ క్రిటికల్ ఫ్లో అంటే చాలా స్పీడ్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే సూపర్ క్రిటికల్ ఫ్లోకి ఫైర్ చేసిన గన్లో నుంచి వచ్చే బుల్లెట్, ఆ బుల్లెట్ ఎంత చాలా స్పీడ్గా బయటకు వస్తుంది కదా. ఓకే, ఆ బుల్లెట్ ట్రావెల్ చేసే స్పీడ్ని మనం ఏమొచ్చామంటే సూపర్ క్రిటికల్ ఫ్లో, చాలా హై స్పీడ్తో వచ్చే ఫ్లో కాబట్టి, సో దట్ బుల్లెట్ హ్యావింగ్ సూపర్ క్రిటికల్ ఫ్లో అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లో ఇన్ ఓపెన్ ఛానల్. ఓకే, సో నా వీడియో మీకు హెల్ప్ అయిందని మీరు ఫీల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.